అని కంప్లీట్గా నన్ను మోటివేట్ చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వ్యవస్థాపకునిగా వ్యవహరించిన ఫస్ట్ నాగేందర్ బాబు 2017-19లోనే అతను ఈ పొట్లాం సంస్థ అని చెప్పారను. దాని తర్వాత అతని ద్వారా నుంచి వెళ్ళి అతన్ని కిక్అవుట్ చేసిన తర్వాత ఈ పొట్లాం సంస్థను ఎవరైతే ఉన్నారో పొట్లాం అధినేత అలమాండ్ల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. నాగేందర్ గారు, మీరు ఎలా మొదలైందండి మీ సంగతి, మీకు ఎలా మొదలైపోయింది? ఈ పొట్లాం సంస్థ ఏర్పాటు చేయాలని ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎట్లా మోసం చేశారండి మీకు? ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ విషయాన్ని మీరు టీవీలో తీసుకొచ్చి చాలా మంది బాధితులకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ ప్రోగ్రాంలోకి రావడం జరిగింది సార్. సో ముఖ్యంగా ఈ విధంగా శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత, అలాగే ఏలూరు బ్రాంచ్ నుంచి వీళ్ళిద్దరూ ఈ విధంగా చూడటం కూడా ఒక రకమైన బాధని, ఆవేదన వ్యక్తం చేసింది సార్ నాకు. ఎందుకంటే సార్, నేను 2019లో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ హరికృష్ణ అనే ఆయనతో నేను మాట్లాడడం జరిగింది సార్. అతను ఆండ్రాయిడ్ డెవలపర్. ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేసి మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం సార్ బీటెక్. సో బీటెక్ చదువుకునే టైంలోనే మాకు కొత్త ఆలోచనలు ఉండేవి. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోవటం, తర్వాత నేను సడన్గా జాబ్ కోసం ప్రైవేట్ జాబ్లు అలా మేము కొంత గ్యాప్ అనేది వచ్చింది సార్. సో 2017లో సార్ అతనికి ఒక కాన్సెప్ట్ నేను వివరించినప్పుడు అతను కూడా అదే చేయాలనే ఉద్దేశంతో మా మైండ్, అంటే మొత్తం మా ఐడియాలజీ రెండు ఓకే అయిపోయింది సార్. సో 2017లో మేము ఇస్తరాకు అనే యాప్ ద్వారా వద్దాం అనుకున్నాం సార్. 2017-18 ఏదో అలా కామెడీగా అలా మేము మాట్లాడుకుంటా వచ్చాం సార్ అవన్నీ. కానీ 2019లో ఎలా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కిరాణా యాప్ ఒకటి డెవలప్ చేయాలి విత్ ఫుడ్ డెలివరీ. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మన ఇండియాలోనే లేదు సార్. 2019లో ఫుడ్ ప్లస్ కిరాణా ఈ రెండింటిని మేము యాడ్ చేయాలని ఆ రోజు మేము అనుకున్నాం. సో దాన్ని మా ఫ్రెండ్కి నేను చెప్పినప్పుడు మా ఫ్రెండ్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు సార్. యాక్సెప్ట్ చేసి 2019 నుంచి అతను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 2019 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నానో ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యాప్ ఇస్తే నేను వచ్చి దీంట్లో వర్క్ చేస్తాను అని అతనికి చెప్పడం జరిగింది. ఆయన కూడా నాకు మార్చి 2020 కరోనా వచ్చిన తర్వాత ఈ యాప్ ఇవ్వడం జరిగింది సార్. సో ఈ యాప్తో నేను ప్రజెంట్ నేను చేసే జాబ్ అక్కడ వదిలేసి ఈ యాప్ను తీసుకొని సత్తుపల్లి ఏరియాలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సత్తుపల్లి ఏరియాలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా కష్టపడ్డాను. అప్పటికే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అంతకన్నా ఘోరంగా నేను ఇబ్బంది పడడం జరిగింది ఆ టైంలో. అయినా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక రెస్పెక్టబుల్ జాబ్లో ఉన్నప్పుడు నేను ఒకరి కింద పనికి వెళ్ళకూడదు, నేనంటూ ఒక ఎంటర్ప్రీనర్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ థాట్ మా ఫ్రెండ్ ద్వారా మీ ఇద్దరు అనుకోని సార్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో ఇలా మా జర్నీ ఒక 2-3 months అలా జరిగింది సార్. సో పొట్లం డౌన్లోడ్స్ బాగా అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి. అలా వెళ్ళిపోతున్న టైంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మేము మాట్లాడడం జరిగింది హరికృష్ణ అని. అప్పటి వరకు మా మధ్యలో ఎవరు మూడో వ్యక్తి లేరు. కానీ హరికృష్ణ ఒక 2 months తర్వాత నాతో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు అంటే ఆ వ్యక్తి మన దాంట్లో జాయిన్ అవుతున్నాడు అని నాకు చెప్పడం జరిగింది సార్. సో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడతానని చెప్పి ఇక్కడున్న పొట్లం బిజినెస్ చూసి ఆశపడ్డాడు. సో ఇక్కడున్న బిజినెస్, ఇక్కడున్న డౌన్లోడ్స్, ఇక్కడున్న రెస్పాన్స్, నేను పెట్టిన ఆ పొట్లం పేరు క్యాచీగా ఉండటం అతను బాగా నచ్చి సో దీన్ని నేను డీల్ చేస్తా అని అతను ఒక 3 months తర్వాత ఆ పొట్లం యాప్ని మా ఫ్రెండ్ ద్వారా చిన్నగా మా ఫ్రెండ్ని డైవర్ట్ చేసి మా ఫ్రెండ్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు సార్. సో తర్వాత నేను కనుక్కున్నది ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర అతను బాస్గా పనిచేసేవాడు. సో అతను హైదరాబాద్లో పలానా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవాడు కంపెనీలో. తర్వాత ఆయన స్వస్థలమైన జంగారెడ్డిగూడెంలో మా ఫ్రెండ్ని తీసుకొని అక్కడ జాయిన్ చేయడం జరిగింది, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ కంప్లీట్గా నాకు
కొద్దిగా రిలేషన్ అనేది గ్యాప్ వచ్చింది. నేను ఇక్కడ నా లైఫ్ని నేను బిల్డప్ చేసుకుందామని ఒక చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక ప్లాట్ఫామ్, సరైన ప్లాట్ఫామ్ లేకుండా పోయింది సార్. సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్ని ఎప్పుడు అడిగేవాడిని, దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తావు, మంచి అప్డేట్ ఎప్పుడు ఇస్తావు, దీన్ని ఇంకా మనం డెవలప్ చేయాలి అనే టైంలో ఇతను అలమండ శ్రీనివాస్ అనే ఆయనతో టైఅప్ అయ్యి అలమండ శ్రీనివాస్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనే విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చాడు సార్. ఓకే, నాగేంద్ర బాబు గారు, మీ ఆవేదన నేను గుర్తిస్తున్నాను. దానికి సంబంధించి ఎంత